అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి మంచిగా సహస్రదళ పద్మం ముగ్గు వేశాను. కొంచెం ట్రై చేశాను కానీ బాగానే వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా బాగా వెయ్యాలి అని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయాలి. అంటే అమ్మవారికి పద్మం ముగ్గు అంటే ఇష్టం కాబట్టి ముగ్గు వేశాను అలాగా. అలాగే ఈరోజు ఐశ్వర్యాన్ని ఇచ్చే మనకి ఐశ్వర్యలక్ష్మి పూజ చేసుకున్నాను. అంటే ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను ఈరోజు. నేను ఎలా చేసుకున్నాను పూజ, ఎలాంటి ముగ్గు ఎలా ఉంది, పాట ఏం పాడాను, అన్నీ పూజ ఎలా ఉంది, అన్ని విషయాలు మనం వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో వెంటనే చూడగలుగుతారు. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటున్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఒకవేళ మన వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరి ఇవాళ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం.
ఈ ఐశ్వర్య దీపం పెట్టాలనుకున్నప్పుడు మనం ఏదైనా శుక్రవారం మొదలుపెట్టి మంచి రోజుగా చూసుకుని ఆ రోజు నుంచి మనం ఎన్నో కొన్ని వారాలు అంటే ఎందుకు పెడతాం ఐశ్వర్య దీపం అంటే చాలామంది అంటే ఎదుగుదల లేకుండా ఆర్థిక ఇబ్బందులు మార్పు రావాలి ఏదైనా మనకి జీవితంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి రావాలి మార్పు రావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఐశ్వర్య దీపం పెడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసమే మన ఇంట్లో ఉంటుంది అంటే ఎక్కడ పెడితే అక్కడ అని చెప్పని నేను ఆల్రెడీ ఇలాంటి వీడియో ఒకసారి నేను ఇంతకుముందే షేర్ చేశాను. బెంగళూరులో ఉన్నప్పుడు ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి అనే వీడియోలో కూడా నేను షేర్ చేశాను. అదే ఐశ్వర్య దీపం మనం చెప్పేది ఈ వీడియోలోను. అంటే ప్రతి శుక్రవారం మనం ఎన్ని శుక్రవారాలు అనుకుని మొక్కుకుంటే అన్ని శుక్రవారాలు 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ 21 శుక్రవారాలు కానీ మన ఇష్టం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం శుక్రవారం పంచగవ్య దీపారాధన కానీ పంచదీపారాధన కానీ ఆవు నెయ్యితోటి ఇలా ఐశ్వర్య దీపం కానీ ఏవైనా మనం పెట్టుకుంటూ ఉంటే ఎప్పుడూ మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా బాగుంటుందని చెప్పని ఈరోజు ఈ వీడియో తెలియని వాళ్ళకి ఒకసారి మళ్ళీ గుర్తు చేసినట్టు ఉంటుంది. నేను కూడా చేసుకుంటున్నాను కాబట్టి అని చెప్పని వీడియో షేర్ చేశాను. ఏం లేదు, మన ఇంట్లో ఉన్న ఏవైనా ఒక 2 పెద్ద ప్రమిదలు తీసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ నేను బెంగళూరులో చేసినప్పుడు తెచ్చుకోకూడదని నేను అక్కడ తెచ్చుకోలేదు. అందుకని ఇంట్లో నాకు వేరేది మామూలుగా కొంచెం పెద్ద ప్రమిద ఉంది. అదిను చిన్న ప్రమిదలు ఒక 2 తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే మనం చక్కగా ఈ ప్రమిదలకి శుభ్రంగా 4 పక్కల పసుపుని రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లతో అలంకరించాలి. అలాగే చిన్న ప్రమిదలు కూడా ఒకటి కాకుండా నేను ఏంటంటే 2 తీసుకున్నాను. ఒకదాని మీద ఎందుకంటే దీపారాధన ఒక దాంట్లో పెట్టకూడదు అంటారు కాబట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి వాటికి కూడా చక్కగా పసుపు అని రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లతోటి అలంకరించుకున్నాను. దీపారాధనకి కుందులు కూడా ఉంటాయి కదా, మనం ఇవాళ శుక్రవారం కామాక్షి దీపం పెట్టుకుంటాము. వాటికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పువ్వులు కొబ్బరికాయ ఉప్పు దీపం కాబట్టి రాళ్ళ ఉప్పు అంటే మామూలుగా సముద్రపు ఉప్పు అంటాం కదా, ఆ ఉప్పును మాత్రమే ఉపయోగించుకోవాలి మనం. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి పుట్టిందని మనందరికీ తెలుసు. అందుకనే సముద్రం నుంచి వచ్చినవంటే చాలా ఇష్టం అమ్మవారికి. అందులో కూడా ఈ ఉప్పు దీపం పెట్టడం మాత్రం కుదిరితే నువ్వుల నూనెతో పెడితే ఇంకా మంచిదట. ఎందుకంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని మనకు చెప్తారు. ఆవు నెయ్యి కూడా నువ్వుల నూనె తర్వాత స్థానమేట. అందుకని మనం నువ్వుల నూనెతో చక్కగా అమ్మవారికి దీపారాధన చేస్తే చాలా మంచిది. సముద్ర గర్భం నుంచి పుట్టిన గవ్వలు కానీ తామర గింజలు కానీ ఉప్పు కానీ ఇవన్నీ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకని నేను రాళ్ళ ఉప్పుని తీసుకున్నాను. అలాగే నువ్వుల నూనెతో కూడా దీపారాధనకి సిద్ధం చేసుకుంటున్నాను. మామూలుగా మనం పంచదీపారాధన చేసుకున్నప్పుడు 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో చేస్తూ ఉంటాను ప్రతి శుక్రవారం. ఈరోజు మాత్రం ఇంకా అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి రాళ్ళ ఉప్పు నేను వాడుకుంటున్నాను. మనకి ఏదైతే మనం తీసుకున్నామో ఆ బౌల్ నిండా మనకి చేత్తో పోసినప్పుడు కింద మీద ఒలగకుండా జాగ్రత్తగా పొయ్యాలి మనం. అందుకని నేను డైరెక్ట్గానే పోస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో అయితే ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుని మనం జాగ్రత్తగా పోసుకోవాలి. అలాగే చక్కగా గుంట కింద చేసి పైన ప్రమిదలు కూడా పట్టేలాగా సిద్ధం చేసుకుని నువ్వుల నూనెతో చెప్పాను కదా, నేను నువ్వుల నూనెతోటి మామూలు దీపారాధనకి అలాగే ఐశ్వర్య దీపానికి కూడా నువ్వుల నూనె పోసుకున్నాను. కామాక్షి దీపంలో కూడాను మామూలుగా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి పెట్టుకుంటున్నాను. అలాగేను మామూలుగా ఈ ఐశ్వర్య దీపంలో మాత్రం ఒక 3 ఒత్తులు కలిపి ఒకటి చేసుకొని పెట్టుకుంటున్నాను నేను. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలి, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అందరం సంతోషంగా ఉండడానికని మనం చేసుకునే పూజ ప్రతి శుక్రవారం. అందుకనే కొంచెం మనం స్పెషల్గా చేసుకోవడానికి అవకాశం కుదరాలని కోరుకుంటున్నాం అంతే. అలాగే కొంచెం జవ్వాది పౌడర్ని కూడా కొంచెం నేను ఆయిల్లోనే వేసాను కొంచెం, ఎందుకంటే సువాసన భరితంగా ఉంటుంది. అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పని జవ్వాది పౌడర్ వేసి దీపారాధన చేసుకున్నాక గంధం బొట్లు కుంకుమ బొట్లు అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం పెట్టుకున్నాక మామూలుగా పువ్వులతో అలంకరించి ఈ ఐశ్వర్య దీపం పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రమైనా చదువుకోవచ్చు. మామూలుగా మీరు షోడశోపచార పూజ చేసేవాళ్ళు చేసుకోవచ్చు, చేయలేని వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ ఇలా తప్పనిసరిగా మాత్రం చదువుకోవాలి. ఇది ఉదయం చేసుకున్నా మంచిదే, సాయంత్రం చేసుకున్నా కూడా మంచిదే. అలాగే నెక్స్ట్ డే అంటే రేపు శనివారం నాడు మనం ఉప్పు దీపాన్ని తీసిన తర్వాత ఆ ఉప్పు నీళ్ళల్లో కలిపి సింక్లో పారబోసేయాలి. అంటే ఏదన్నా కొంచెం ఇబ్బందులు దిష్టి దోషాలు అలా ఇంకేమైనా ఉన్నా మనకు ఆర్థిక విషయంలో అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇలా మనం ఎన్ని శుక్రవారాలు అనుకుంటే అన్ని శుక్రవారాలు చక్కగా చేసుకుని అమ్మవారి అనుగ్రహం మనం
మనందరిపై తప్పకుండా ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ ఈ పూజ చేసుకుంటాము. నేను కూడా ఈరోజు ఇంచుమించు స్తోత్రాలే చదువుకున్నాను. నేను అమ్మవారికి సంబంధించిన అన్ని స్తోత్రాలు చదువుకుని కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి మామూలుగా యథావిధిగానే పూజ చేసుకున్నాను. ఒక చిన్న హారతి పాట. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమిళ్ట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమిళ్ట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు. నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు. గోరి కొన చెమరించి కోపమే పచరించి కోరి కొన చెమరించి కోపమే పచరించి సారెకు నీ అలుక ఇట్టే చాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమిళ్ట నలరు కొమ్మ. నీకుగానే చెయ్యి చాచి నిండా కోపమిరేచి మేకొని నీ విరహాన మేను వించిని. నీకుగానే చెయ్యి చాచి నిండా కోపమిరేచి మేకొని నీ విరహాన మేను వించిని. ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకుమడి చేయనైనా నతీయవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమిళ్ట నలరు కొమ్మ. చక్కదనములే పెంచి సకలముగాలదంచి నికపు వెంకటేశుడు నీకే పొంచిని. చక్కదనములే పెంచి సకలముగాలదంచి నికపు వెంకటేశుడు నీకే పొంచిని. మక్కువతో అలమేల్ మంగ నాంచారమ్మ అక్కున నాతని నిట్టే అలరించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమిళ్ట నలరు కొమ్మ. తమిళ్ట నలరు కొమ్మ. ఇది శుక్రవారం నేను అమ్మవారికి ఐశ్వర్య దీపంతో పూజ చేసుకున్నాను. ఐశ్వర్య దీపం పెట్టుకుని చక్కగా పూజ చేసుకున్నాను శుక్రవారం. మీ అందరూ కూడా చక్కగా శుక్రవారం బాగా పూజ చేసుకుని ఉంటారు. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలి. అందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ రేపు మళ్ళీ పూజ శనివారం మనకి పూజ ఉంది కదా, రేపు పూజ ఎలా చేసుకుంటున్నాను అన్నది రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇది ఈరోజు పూజా విధానం. అలాగే రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.